హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా కూల్చివేతలు బీజేపీ ఎంఐఎంల మధ్య అగ్గి రాజేస్తోంది. సలకం చెరువు ఆక్రమించి ఫాతిమా కాలేజ్ కట్టారని ఓవైసీపై ఆరోపణలు సంధించింది బీజేపీ. దీంతో సంతోష్ నగర్ పిఎస్ ఎదురుగా దేవాలయంలోని విగ్రహాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత మాధవీలత దీక్షకు దిగారు. పాత బస్తీలో చెరువుల కబ్జాలపై హైడ్రాకు అవగాహన ఉందా అంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే మీ కూల్చివేతలు అక్కడి నుంచి ప్రారంభించమని హైడ్రాకు బీజేపీ సవాల్ విసిరింది. హైడ్రా బుల్డోజర్లకు పాత బస్తీ వెళ్లేందుకు డీజిల్ ఉందా అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని బీజేపీ మరో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సలకం చెరువులో 12 ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజీను నిర్మించారని, అసదుద్దీన్ ఓవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందని బీజేపీ విమర్శించింది. ఓవైసీ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా 2 రోజులుగా రాష్ట్ర రాజకీయాలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే హైడ్రా కూల్చివేతలు ఒకవైపు అయితే ఓల్డ్ సిటీలో దేవాలయంలో అమ్మవారి విగ్రహాల ధ్వంసం అనేది ఇటు ఎంఐఎం వర్సెస్ బీజేపీ మాటల దాడికి నిలువైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఓల్డ్ సిటీలో కట్టినటువంటి ఓవైసీ కాలేజ్ ఏదైతే ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో అది సకలం చెరువును ఆక్రమించి కట్టారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా రాజాసింగ్ ఇద్దరు నేతలు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఆక్రమణలను కూల్చివేసేందుకు మీ బుల్డోజర్లో డీజిల్ ఉందా, లేకపోతే పక్క రాష్ట్రం నుండి ఏమైనా బుల్డోజర్లు తెప్పియాలన్నా కావాలంటే నేను తెప్పిస్తా అంటూ మహేశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితే మనం చూసుకోవచ్చు. ఏ మేరకు కూల్చివేతలు ఓవైసీ పైన చేస్తారు, ఓవైసీ కాలేజీల పైన చేస్తారు, అదేవిధంగా పాత బస్తీలో ఆక్రమించినటువంటి చెరువులపైన చేస్తారు, వాటిని కూల్చేసే దమ్ము మీకుందా అంటూ కూడా మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అదే సందర్భంలో రాజాసింగ్ కూడా ఓవైసీ అంటేనే ఒంటికాలపై చేసే రాజాసింగ్ కూడా అదే స్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫాతిమా కాలేజీని కూల్చి తెలంగాణ ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఒక గుర్తింపు ఉండేది, ఓవైసీ బ్రదర్స్ను అరెస్ట్ చేసి లోపల వేశారన్న గుర్తింపు ఉండేది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లాలని ఆయన ఒకవైపు ప్రభుత్వం చేసే కార్యక్రమాలను స్వాగతిస్తూనే హైడ్రాకు కొంత క్వశ్చన్స్ అయితే రేజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే అంశం పైన హైడ్రా కూడా కాలేజీలకు సంబంధించి విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత మేము కూల్చివేస్తానంటూ ప్రకటించినటువంటి పరిస్థితి. మరొక వైపు చూసుకున్నట్లయితే ఒక దేవాలయంలో ఏవైతే విగ్రహాలు ధ్వంసమయ్యాయో వాటిపైన వాటి వెనుక ఎంఐఎం హస్తం ఉందంటూ ఆరోపణలు చేస్తూ ఆ దేవాలయం ముందు నిన్న బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా పోటీ చేసిన హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత ధర్నా చేసి నిరసన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతో ఓల్డ్ సిటీ అంతా కూడా పోలీసులు అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 అంశాలు, ఒకవైపు చెరువుల ఆక్రమణ తొలగించాలంటూ అక్కడికి విజిట్కి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్తారన్న సమయంలో పోలీసులు అలర్ట్గా ఉంటే, మరొక వైపు ఈ ఏదైతే దేవాలయంలో విగ్రహాల ధ్వంసం ఏదైతే ఉందో అక్కడ ఏదైనా అంశం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అక్కడ కూడా ఏదైనా అనుకోని అనివార్య ఘటనలు ఏదైనా జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ 2 అంశాలతో ఇటు ఎంఐఎం బీజేపీ రాజకీయాలు మాటల వేడి అనేది ఉన్నటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన ఓవైసీ బ్రదర్స్ స్పందిస్తూ కూడా కావాలంటే మా పైన బుల్లెట్ల వర్షం కురిపించాలని, కానీ ఉచిత విద్యను అందిస్తున్నటువంటి కాలేజీలను మాత్రం ధ్వంసం చేయొద్దు అంటూ ఓవైసీ బ్రదర్స్ మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదే సమయంలో ఏదైతే ఆక్రమణలకు గురైనటువంటి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చివేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం మనం చూసుకోవచ్చు. అదే అంటే మనం చూస్తూ ఉన్నాం, హైడ్రా అయితే దూకుడుగా కొనసాగుతోంది. నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉంది. ప్రస్తుతం ఒకవైపు ఎంఐఎం వ్యాఖ్యలు చూస్తున్నాం, ఇటువైపు బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. హైడ్రా స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఈ 2 పార్టీల మధ్య నేతల డైలాగ్ వరకు సంబంధించి నగరంలో సామాన్య ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి కూల్చివేతలకు సంబంధించి? ముఖ్యంగా ఓల్డ్ సిటీకి ఎందుకు వెళ్ళలేకపోతోంది అంటూ కూడా బీజేపీ వ్యాఖ్యలకు మనం చూడవచ్చు. ఓల్డ్ సిటీకి అయితే బీజేపీ
ఈ చేస్తున్నటువంటి కామెంట్స్ను బట్టి చూస్తే కొంత ప్రభుత్వం తరపు నుండి హైడ్రా కానీ ఓల్డ్ సిటీలో ఇప్పటివరకు అయితే ఎలాంటి కూల్చివేతలు అయితే మొదలు పెట్టలేదు. ఎందుకు వెళ్తలేదు అన్నదే బీజేపీ ప్రశ్నిస్తుంది. అక్కడ ఎంఐఎంకు భయపడి వెళ్తలేదా? గతంలో బీఆర్ఎస్ ఈ విధంగానే వాళ్లకు తొత్తుగా వివరించి అక్కడ వారు చేసేటువంటి అన్యాయాలకు కూడా మద్దతుగా ఉంది. 2012లో ఉన్నటువంటి మ్యాప్ను చూపిస్తూ ఇప్పుడున్నటువంటి 2024లో ఉన్నటువంటి మ్యాప్, ముఖ్యంగా సకలం చెరువు ఏ విధంగా కబ్జా గురైందన్న మ్యాప్ను చూపిస్తూ వాళ్ళు కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయినా ఎనికి తగ్గకుండా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగిస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆ బీజేపీ నేతలు కూడా అదే విషయాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు పాత బస్తీలో మీరు వెళ్ళలేకపోతున్నారు? అక్కడ ఏదైతే తుర్కాంజల్ చెరువులు అయితేనేమి, అదేవిధంగా ఏదైతే సకలం చెరువు అయితేనేమి, ఇలాంటి ఈ చెరువులన్నింటినీ ఎందుకు ఆక్రమణలకు గురైన వాటిని ఎందుకు తొలగిస్తలేరు అంటూ కూడా బీజేపీ నేతలు అయితే క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన హైడ్రా స్పందిస్తూ ఏదైతే విద్యా సంవత్సరాలు నడుస్తున్నటువంటి తరుణంలో ఫాతిమా కాలేజీకి అయితే ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఎగ్జామ్షన్ ఇస్తాం, తర్వాత వాళ్ళే కూల్చివేసుకుంటే సరి, లేకపోతే